ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది పార్టీ మారలేదంటూ స్పీకర్ సభాపతి విచారణ ముగించి నిన్ననే తీర్పునిచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. సుజాత, ఈరోజు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసుపై తుది విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేసుకు సంబంధించి మొత్తం దాఖలైనటువంటి 10 పిటిషన్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని 10 పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పులు వెలువరించారు. పిటిషన్లన్నిటికీ సంబంధించినటువంటి తీర్పులు ఎన్నో పూర్తయినట్లుగా స్పీకర్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం కు వివరించడం జరిగింది. దీనిపైన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు తమకు ఇంకా నిన్న తీర్పు వెలువరించినప్పటికీ ఇప్పటి వరకు తమ చేతికి కాపీలు అందలేదు, తీర్పు కాపీలు అందలేదు, తాము వాటిని పరిశీలించాల్సి ఉంది అని చెప్పని ధర్మాసనం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సమాధానం ఇచ్చినటువంటి జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు సమాధానం ఇచ్చినటువంటి అభిషేక్ సింఘ్వి ఇప్పుడు తీర్పులు వెలువరించిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ల పైన విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఈ పిటిషన్లను ఇన్ఫెక్షువస్ అవుతున్నాయి, అంటే పిటిషన్ల పైన విచారణ అవసరం లేని పరిస్థితికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇంకా సుప్రీంకోర్టు ఈ కేసును పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మొత్తం 5 పిటిషన్లు ఒకసారి, 2 పిటిషన్లు ఒకసారి, ఈ విధంగా మొత్తం గతంలో 8 పిటిషన్లపై తీర్పిచ్చారు. అందుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను ప్రజలకు కూడా వివరించడం జరిగింది. దాంతో పాటుగా నిన్న మధ్యాహ్నం మరో 2 పిటిషన్లకు సంబంధించినటువంటి విషయంపై కూడా స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ స్పీకరు తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు పైన తన గౌరవాన్ని చాటుకున్నారు అని చెప్పి అభిషేక్ సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఇకపై ఇక్కడ ఒక స్పీకర్ నిర్ణయం పైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్తారు తప్ప సుప్రీంకోర్టు ఇకపై విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఈ పిటిషన్లు ఇన్ఫెక్షువస్ అవుతున్నాయి కాబట్టి విచారణ ముగించినట్లుగా ప్రకటించాలని చెప్పి కోరారు. ఇందుకు స్పందించినటువంటి జస్టిస్ సంజయ్ కరోల్ 2 రోజుల్లో తీర్పులు ఎవరికైతే ఇంకా తీర్పు కాపీలు రాలేదు వారికి 2 రోజుల్లో తీర్పు కాపీలు అందించాలని, అదే సందర్భంలో పిటిషనర్లు లేదా ఫిర్యాదుదారులుగా ఎవరైతే ఉన్నారో వారికి అవసరమైనటువంటి రికార్డులు చట్టపరంగా నిబంధనల ప్రకారం ఎంతవరకు పరిమితి ఉంటుందో ఆ మేరకు రికార్డులు కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి దానికి 4 రోజుల సమయం కేటాయిస్తూ సంజయ్ కరోల్ ధర్మాసనం తీర్పు వెలువరించింది, తుది ఉత్తర్వులు జారీ చేసింది. అదే సందర్భంలో ఈ పిటిషన్ల పైన ఇకపై విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పిటిషన్లన్నిటినీ విచారణ పూర్తి చేస్తున్నట్లుగా జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. సుజాత, ధన్యవాదాలు అరుణ్.